హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ముందు వీడియోలో నేను అడిగాను కదండి, నేను సబ్జెక్ట్ గురించి మీకు ఓకేనా అని చెప్పేసి అడిగితే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ముగ్గురేమో ఇద్దరు సిస్టర్స్ ఏమో రాధా సిస్టర్, సాహితీ సిస్టర్ మీరు మెయిల్ చేశారు, అట్లీస్ట్ మీరు మెయిల్ అన్నా చేశారు, మీ ఒపీనియన్ అనేటువంటి చెప్పారు, మీ ప్లాన్ బి చెప్పారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయట్లేరు. సో నిజంగా చెప్పాలంటే నాకు చాలా టైం పెట్టాల్సి వస్తుందండి. వీడియోస్ తీయడం, అప్లోడ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఎడిట్ చేయడం, వాయిస్ కొంచెం పెంచడం, మళ్ళీ మనం టైటిల్స్, డిస్క్రిప్షన్స్, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం అంత చిన్న మ్యాటర్ అయితే కాదు. అంటే మేబీ కొంతమంది ఇందులోనే ప్రొఫెషనల్గా ఉంటారు, క్లాసెస్ చెప్పుకుంటారు. సో వాళ్ళకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండడం, వాళ్ళకి ఇన్కమ్ అనేటువంటిది రెగ్యులర్గా జనరేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు నార్మల్గా ఏ వీడియో తీసినా వాళ్ళకు అట్లీస్ట్ ఒక అంటే మంత్కి వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ అనేటువంటిది వస్తుంది. కానీ నాలాంటి ఒక బిజీ హౌస్ వైఫ్కి, ఒక మదర్కి, ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిగా నేను కొంచెం టైం టేకింగ్ అండ్ రిస్కీ కూడా. ఎక్కువ వీడియోస్ చేయాలన్నా కూడా చాలా టైం టేకింగ్ అనమాట. సో అందుకనే నేను చెప్పాను అనమాట. సో నేనేమనుకున్నా అంటే 59 100 అని చెప్పేసి అనుకున్నాను. సో మరీ 200 అయితే నేను తీసుకోనండి, నాకు తెలుసు. ఎందుకంటే మరీ 200 1 మంత్కి అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్ ఐడియా. సో నెక్స్ట్ 99 అంటే 109 ఉంది, నెక్స్ట్ 59 ఉంది. సో మీరు చెప్పండి, రెండిట్లలో 59 తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ చాలా తక్కువ మంది ఇప్పుడు అంటే చూద్దాం 59కి ఎంతమంది జాయిన్ అవుతారు. 109 ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను 109 అని పెట్టాను అనుకోండి, ఎంతమంది జాయిన్ అవుతారో చెప్పండి. అందట్టు ఏది స్టార్ట్ చేయాలనేటువంటిది కూడా మీ డిసిషన్ మీకే చెప్పాను. ఇండియన్ హిస్టరీయా, తెలంగాణ హిస్టరీయా చెప్పండి అని చెప్పేసి చెప్పాను. ఎవరు చెప్పలేదు. యాక్చువల్లీ ఇవాళ మంగళవారం. నాకు నార్మల్గా ఆంజనేయ స్వామి అన్న, శివుడు అన్న చాలా ఇష్టం అనమాట. అంటే మిగతా అందరి దేవుళ్ళు కూడా, సాయిబాబా, గణేష్ అందరిని ఇష్టపడతాను. కానీ నేను పూజలు చేసుకునేటప్పుడు మాత్రం మెయిన్గా హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం అండ్ నెక్స్ట్ మన శివునికి సంబంధించిన మంత్రాలు అయితే నేను చదువుతూ ఉంటాను అనమాట. సో ఇవాళ మంగళవారం కదా, సో ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి నేను ఇనిషియేషన్ అనేటువంటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాము శివుని దయలతో. అయితే రేపటి నుంచి ఎట్లా రేపు శివరాత్రి కాబట్టి రేపు ఇంట్లో పిల్లలు ఉన్నప్పటికీ నేను ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియోస్ ఒకవేళ కుదిరితే ఈరోజు షూట్ చేసి రేపు పెడతాను మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి. సో చాలామంది ఉన్నారండి, ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్నారు. సో నేను వీడియోస్ చేస్తాను. కాకపోతే ఏంటిదంటే మనం చేసిన పనికి ఏమంటారు, కష్టపడుతున్నాం కదా. సో ఆ కష్టానికి తగిన రిజల్ట్ అనేటువంటిది రాకపోతే ఇట్స్ టూ హార్డ్ టు టేక్ అనమాట. ఎందుకంటే టైం అనేటువంటిది ఇంత ఇన్వెస్ట్ చేసి, అండ్ మీ అందరికి తెలుసు కదా, నార్మల్గా హెడేక్ అనేటువంటిది నాకు కొంచెం ఎక్కువనే ఉంటుంది అనమాట. హెడేక్ అండ్ ఇంకా బ్యాక్ పెయిన్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. క్లాసెస్ వీడియోస్ తీయాలి అని అంటే ఇంకా నాకున్న మార్నింగ్ మా హస్బెండ్, మా పిల్లలు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు డే అనేటువంటి స్టార్టింగే 11 అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా స్నానం చేసి పూజ చేసుకొని నాకు 11-11:30కి స్టార్ట్ అయ్యేది. అందుకే వీడియో అనేటువంటి 12కి ఎప్పుడు అప్లోడ్ అవుతుంది. సో ద రీజన్ బిహైండ్ 12 అనేటువంటిది ఏదో పర్టికులర్ టైంకి 12కి అప్లోడ్ చేయాలని కాదండి. నా డే స్టార్ట్ అంటే నాకు నార్మల్గా అంటే మా హస్బెండ్ తొందరగా వెళ్ళారనుకోండి 9:30 అట్లా నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసేదాన్ని ఇంతకుముందు. అంటే మనం మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ టైంలో 9:30కే ఇంకా అప్పుడు స్టార్ట్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అనేటువంటివి లేవు కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. నాకు 11:30కి అట్లా స్టార్ట్ చేసి ఇంకా వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఎగ్జాక్ట్లీ 12 ఆ టైంకి అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడు 12 తర్వాత వస్తుంది. మేబీ కొంచెం పని తొందరగా అయితేనేమో 11:30 అట్లా అప్లోడ్ చేస్తానమాట. పర్టికులర్గా 12 అనేటువంటిది ఏం లేదు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అడిగారు. సో అందుకని టైం గురించి కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేశాను. సో అదనమాట. సో అంటే కష్టపడుతున్నాను కాబట్టి కొంచెము ఇట్లా అడుగుదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. 100కి పెట్టాలా, 59కి పెట్టాలా అనేటువంటిది. 59 అని అనుకున్నాను. కానీ ఎక్కువ మంది ఎట్లా అంటే జాయిన్ అవుతున్నారు, కానీ వీడియోస్ అనేటువంటి చూడట్లేరు అనమాట. చూడనప్పుడు నేను ఇంతగానో కష్టపడి వీడియోస్ తీయడం వల్ల లాభం ఏంటి? ఒకరిద్దరు కాన్స్టెంట్గా ఒక 50 మెంబర్స్ చూస్తారు. మీరు జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి మీరు జాయిన్ అయిన వాళ్ళు మీరే చూడండి. ఎందుకంటే నేను మీకే వదిలేస్తున్నాను. అంటే చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేటువంటిది మీకు కూడా తెలియాలి కదా. జాయిన్ అయిన వాళ్ళు, మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు మన పాలిటీ క్లాసెస్లో వీడియోస్ చూడండి. చెప్పాలంటే 250 మెంబర్స్ జాయిన్ అయ్యారు. చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు అండ్ ఎన్ని వ్యూస్ ఉన్నాయి చూడండి. ఏదో 1-2 వీడియోస్కి అయితేనేమో ఎక్కువనే ఉన్నాయి వ్యూస్. కానీ అంటే 2-3 సార్లు చూడడము, రిపీటెడ్గా చూడడం అట్లా ఉన్నాయి. కానీ మిగతా అన్నిటికీ చూడండి 2 డిజిట్ నెంబర్సే ఉన్నాయన్నమాట. సో ఎక్కువ మంది చూడట్లేరు. సో చూడకపోతే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట నాకు. అండ్ యూట్యూబ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీరు కట్టే డబ్బులు ఎట్లా వస్తాయి అనేటువంటిది, అంటే ఒక యూట్యూబర్కి ఎట్లా క్రెడిట్ అవుతాయి అనేటువంటిది మీకు కూడా తెలుసు. అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా. సో నేను అదే అనుకుంటున్నాను. మీరేంటిదంటే ఇప్పుడు ఈ ఛానల్ కింద కూడా మీరు కమెంట్ సెక్షన్లో
కరెక్ట్గా షేర్ చేయకపోతే ఇంకా నేను క్లాసెస్ అనేటువంటి చెప్పనండి, ఇంకా స్టార్ట్ చేయను. ఏదో అంటే ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చెప్పుకోవడం కాదు, నా ఛానల్లో ఉన్నటువంటి సిస్టర్స్ ప్రతిరోజు 2-3 సిస్టర్స్ అయితే అడుగుతూనే ఉంటారు, అక్క మీరు నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు చెప్తాను. ఇంకా బ్రదర్స్ కూడా చాలామంది, అక్క మేము ఇప్పుడిప్పుడే పాలిటీ షార్ట్ నోట్స్ కంప్లీట్ చేస్తున్నాము, మేము రీజాయిన్ అయినాము, ఫస్ట్ మంత్ మేము అసలు యూజ్ చేసుకోలేదు, ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాం, ఈ మంత్ మాకు వన్స్ ఎప్పుడైతే రీజాయిన్ అయ్యామో ఇంకా ఈ మంత్ కూడా వేస్ట్ చేస్తే కుదరదని చెప్పేసి క్లాసెస్ అన్ని కంప్లీట్ చేశాను. ఈ రోజు కూడా ఒక బ్రదర్ కమెంట్ చేశారనమాట, ఇందాకనే కంప్లీట్ చేశాను సిస్టర్, ఈ రోజే కంప్లీట్ అయిపోయింది, మరి మీరు నెక్స్ట్ ఏం చెప్తున్నారు అని చెప్పేసి. ఇట్స్ ఆల్ మీదేనండి నిర్ణయం. అంటే నేనేమంటున్నానంటే నాకున్న కొంచెం టైంలో ఇంత టైం పెడుతున్నప్పుడు మీ సపోర్ట్, మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ అనేటువంటిది ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంతమంది అక్క మేము డైరెక్ట్గా మీకు పే చేస్తాము, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అని అంటే, మీరు అసలు నాకు పే చేయాల్సిన అవసరం లేదండి, మీరు యూట్యూబ్లోనే జాయిన్ అవ్వండి అని అంటున్నాను. నేను యూట్యూబ్నే ప్లాట్ఫామ్ లాగా వాడుకుంటున్నాను అంతే. సో అంతకుమించి ఏం లేదు, నేను మీ దగ్గర నుంచి అలా ఇట్లా తీసుకోవాలన్న ఉద్దేశం లేదు. కాకపోతే ఏంటిదంటే అట్లీస్ట్ కొంచెం ఎక్కువ పెడతానన్నా మీరు చూస్తారు, అండ్ నాకు కూడా చేయడానికి కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. అంటే నేనేంటిదంటే లీవ్స్ కానీ అట్లా తీసుకోవడం అనేటువంటి తగ్గిస్తాను, రోజుకి అట్లీస్ట్ 2 to 3 వీడియోస్ అనేటువంటి పోస్ట్ చేస్తాను, అట్లయితేనే మనకు కంప్లీట్ అవుతాయి. లేదంటే అట్లీస్ట్ అంటే వీడియో లెంత్ తక్కువ చేసి ఒక 4-5 వీడియోస్ అనేటువంటి పెడదాం. లేదంటే లెంతీ వీడియోస్ అయితే లెంతీ వీడియోస్ 2-3 అంతకంటే ఎక్కువ చేయలేను, ఎందుకంటే మీకు కూడా తెలుసు కదా చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది, సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది నాకు. సో కూర్చొని వీడియోస్ తీయడం అంటే చాలా రిస్కీ అనమాట. సో అట్లా నేను అనేది. సో మీరే డిసైడ్ చేయండి. నాకు కింద కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ అనేటువంటిది ఎట్లా ఉండాలంటే 59 109 అండ్ తెలంగాణ హిస్టరీయా ఇండియన్ హిస్టరీయా, సో ఈ కమెంట్స్ అనేటువంటివి ఉండాలి. సో కమెంట్ చెయ్యండి, చేస్తేనే కదా నాకు కూడా చేయాలి, క్లాసెస్ స్టార్ట్ చేయాలని తెలుస్తుంది. నేను రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మీ సపోర్ట్ కానీ లేదనుకోండి ఇంకా నేను క్లాసెస్ చెప్తాను అనేటువంటిది కూడా నేను ఇంకా చెప్పను, నిజంగా చెప్పను టు బీ ఫ్రాంక్. ఎందుకంటే నేను అడిగినప్పుడు ఒక్కలా అండి మరీ రెస్పాండ్ అయ్యేది. 250 మెంబర్స్ జాయిన్ అయ్యారు, మీరు సైలెంట్ సబ్స్క్రైబర్స్ అయినప్పటికీ కూడా మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే నేను ఎట్లా ఏదైనా సరే ఏం స్టార్ట్ చేయగలను చెప్పండి. సో నేనేమో సరే మన వాళ్ళకి ఏమైనా చేద్దామని చెప్పేసి నేను అనుకుంటుంటే మీరు ఇంత సైలెంట్గా ఉంటే ఇట్ వోంట్ వర్క్ అనమాట, ఇట్ వోంట్ వర్క్. ఓకే నేను ఈ వీడియో కింద కూడా ప్రతిసారి వీడియో కింద ఐ ఎక్స్పెక్ట్ అనమాట. సో మీరేమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు, నేనేమో చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి నేను అన్ని బుక్స్ అన్ని తీసుకొని రెడీగా పెట్టుకుంటాను. సో ఎప్పుడు షూట్ చేయాలి, నాకు కొంచెం టైం దొరికినప్పుడల్లా వస్తాను, వీడియో షూట్ చేద్దాం అని. లాస్ట్ టైం పాలిటీ షార్ట్ నోట్స్ పెట్టినప్పుడైతే కుదిరినప్పుడల్లా రావడం, వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం, థంబ్నెయిల్స్ అన్ని ముందే రెడీగా పెట్టుకోవడం, అప్లోడ్ చేయడం. సో నేనేమో టైం దొరికినప్పుడల్లా ఇట్లా మన వాళ్ళకు అంటే టైంకి అందివ్వాలి. నాకు ఈవెన్ హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను పెట్టిన రోజులు ఉన్నాయన్నమాట. మరి మీ నుంచి కరెక్ట్ రెస్పాన్స్ రాకపోతే నేను ఎట్లా ముందుకెళ్తా చెప్పండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా నెక్స్ట్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా వస్తాయి. మార్చ్ మా వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయంటే వాళ్ళకి హాలిడేస్ వస్తాయి. ఏప్రిల్లో కూడా కొన్ని డేస్ ఉంటాయి అని అన్నారు, కానీ ఈ మధ్యలో కొన్ని డేస్ అయితే హాలిడేస్ ఇస్తున్నారు వీళ్ళకి అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత. సో ఆ టైంలో కూడా కొంచెం కష్టమే. సో ఇద్దరు ఇంట్లో పిల్లల్ని వేసుకొని క్లాసెస్ చెప్పాలంటే కూడా టూ డిఫికల్ట్. సో అయినప్పటికీ నేను డేర్ చేస్తాను అన్నప్పుడు ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండి. మీ దగ్గర నుంచి సపోర్ట్ రాకపోతే మాత్రం ఐ కాంట్ డూ ఎనీథింగ్ అండ్ ఐ డోంట్ ఈవెన్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. సో అట్లీస్ట్ ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో ఫస్ట్ థింగ్ మీరు సబ్జెక్ట్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు. ఇండియన్ హిస్టరీ చెప్పాను కదా, ఏపీపీఎస్సీ వాళ్ళకు టీజీపీఎస్సీ వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఇండియన్ హిస్టరీ. లేదు టీజీపీఎస్సీ అంటే కింద మీ కమెంట్స్ని బట్టి తెలంగాణ హిస్టరీ ఆర్ నార్మల్గా ఇండియన్ హిస్టరీయా తెలంగాణ హిస్టరీ, మీ కామెంట్స్ షూట్ అంటే 2 ఉండాలి. 100 అంటే 109, 59 ఈ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. అందరూ ఇంకా లెస్ ప్రైజే తీసుకుంటారు అనుకోండి 59. కాకపోతే ఆ 59 అనేటువంటి నెంబర్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే వర్త నేను ఇంతకుముందు చెప్పిన పాలిటీ నోట్స్ కనుక వర్త్ అనిపిస్తే ఇంకా మీ ఇష్టము, 59 109 అనేటువంటిది మీరే డిసిషన్ తీసుకోండి. అంటే చాలామంది నాకు పర్సనల్గా మెయిల్ ఏం చేస్తున్నారంటే, అక్క మీరు మరీ అంత తక్కువ ప్రైస్కి అస్సలు ఇవ్వకండి, మీ సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించండి, ఎప్పుడు అవతల సైడ్ నుంచి మీరు ఆలోచిస్తున్నారు, ఫస్ట్ మీ సైడ్ నుంచి మీరు ఆలోచించండి, మీరు పెట్టే కష్టానికి అది తక్కువ అని చెప్పేసి మెయిల్ అయితే చేస్తున్నారనమాట. సో నాకు అదే కొంచెం కరెక్టే కదా అని అనిపించింది. సో ఆ డిసిషన్ కూడా నేను మీకు వదిలేస్తాను. అంటే డిసిషన్ కాదు, అంటే మీరు ఏమనుకుంటున్నారు అనేటువంటి మీ ఒపీనియన్ అనేటువంటిది నాకు కావాలి. సో నేను ఈవినింగ్ వీడియోలో మీరు ఏదైతే చెప్పారో కమెంట్స్, సో ఏదైతే ఫైనల్గా డిసైడ్ అయిన సబ్జెక్ట్ అనేటువంటి చెప్తాను, మీ కమెంట్స్ని బట్టి ఏ సబ్జెక్ట్ చెప్తాను అండ్ ఎంత కాస్ట్ అనేటువంటిది జాయిన్ బటన్లో ఎంత అనేటువంటిది నేను ఫిక్స్డ్ అమౌంట్ అనేటువంటిది నేను సెలెక్ట్ చేస్తాను. సో ఈవినింగ్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. సో రేపటి నుంచి క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ అవ్వాలా వద్దా అనేటువంటిది
మీకు తెలుసు కదా, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ సపోర్ట్, మీ కమెంట్స్. సో మీ కమెంట్స్ అన్ని చూసి ఈవినింగ్ కల్లా నేను డిసైడ్ చేస్తాను ఏం సబ్జెక్ట్ అనేటువంటిది. ఇంకా రేపైతే మనం స్టార్ట్ చేద్దాము. రేపు బుధవారం కదా, బుధ గురు శుక్ర ఈ 3 డేస్లో మనం చూద్దాము ఎంతవరకు మనం స్టార్ట్ చేయాలనుకున్న సబ్జెక్ట్ కంప్లీట్ అయింది అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఓకేనా? సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక్క లైక్ చాలా బూస్టప్ని ఇస్తుంది. ప్రతిసారి చెప్తా ఉంటాను, చాలామంది అంటే ఒకరిద్దరైతే వీడియోస్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో నేనేం బాధపడట్లేను అన్సబ్స్క్రైబ్ చేసినందుకు, కాకపోతే ఒకసారి ఆలోచించండి అంతే. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. 70% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 30% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది మాకు తెలుస్తుంది కదా, మనకు యూట్యూబ్ స్టూడియోలో తెలుస్తుంది అనమాట. సో కింద కమెంట్ సెక్షన్లో తెలంగాణ హిస్టరీయా లేకపోతే ఇండియన్ హిస్టరీయా అండ్ 59 109 ఇది చెప్పండి. ఓకేనా? బాయ్ అండి.